తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లాన్ ఆడతాడు. అంకిత్ జగ్లాన్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 పాయింట్స్ స్కోర్ చేసిండు. అంకిత్ పీకేఎల్లో యంగ్ ప్లేయర్, చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి లెఫ్ట్ కార్నర్లో ఆశీష్ మాలిక్ ఆడతాడు. ఆశీష్కి ఓవరాల్గా పీకేఎల్లో 40 మ్యాచెస్ ఆడితే 94 పాయింట్స్ స్కోర్ చేసిండు. మంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. సో కంపారబుల్లీ ఆశీష్ మాలిక్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. అంకిత్ వర్సెస్ ఆశీష్లో ఆశీష్ స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 పాయింట్ అండ్ బెంగాల్ వారియర్స్కి కూడా 1 పాయింట్. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్ డిఫెండర్ వచ్చేసి శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 పాయింట్స్ స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ 2 సీజన్స్గా 129 పాయింట్స్ స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి రైట్ కార్నర్లో నితీష్ కుమార్ ఆడతాడు. నితీష్ కుమార్కి ఓవరాల్గా పీకేఎల్లో 149 మ్యాచెస్ ఆడితే 407 పాయింట్స్ స్కోర్ చేసిండు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ ఇన్ పీకేఎల్. సో కంపారబుల్లీ నితీష్ వర్సెస్ శుభం షిండే చూస్తే నితీషే మోర్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 పాయింట్ అండ్ బెంగాల్ వారియర్స్కి 2 పాయింట్స్. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 76 పాయింట్స్ స్కోర్ చేసిండు. అండ్ ఇయర్ బై ఇయర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి లెఫ్ట్ కవర్లో మంజిత్ ఆడతాడు. మంజిత్కి ఓవరాల్గా పీకేలో 10 మ్యాచెస్ ఆడితే 24 పాయింట్స్ స్కోర్ చేసిండు. యంగ్ డిఫెండర్, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో కంపారబుల్లీ అజిత్ పవార్ వర్సెస్ మంజిత్ చూస్తే అజిత్ పవార్ ఈస్ మోర్ స్ట్రాంగర్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 2 పాయింట్స్ అండ్ బెంగాల్ వారియర్స్కి కూడా 2 పాయింట్స్. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 పాయింట్స్ స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 3. డెబ్యూట్ సీజన్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి మయూర్ కడా